మీనా తాతల ఆస్తి కోర్టులో కేసు గెలవడంతో కోటీశ్వరరాలైన మీనా రోహిణిని పనిమనిషిని చేసిన ప్రభావతి బాలు. ఇంతకు ఏం జరిగింది? అసలు మీనా తాతల ఆస్తి కోర్టులో కేసు గెలవడమేంటి? మరి మీనా కోటీశ్వరరాలైతే రోహిణిని ప్రభావతి బాలు పనిమనిషిని చేయడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే బాలు మీనా ప్రెగ్నెంట్ కావాలని, అంటే బాలు మీనా కాదు ఇంట్లో వాళ్ళంతా కూడా తల్లిలు కావాలి అన్న ఉద్దేశంతో సుశీలమ్మ కాస్త సంతాన యోగం అయితే జరిపిస్తుంది. ఆ సంతాన యాగం ప్రతిఫలంగా మౌనిక ఆ యాగంలోనే కడుపుతో ఉందన్న విషయం తెలియడంతో మీనా బాలు సంతోషంతో పాటు అందరూ కూడా చాలా సంబరపడతారు. ముఖ్యంగా మీనా అయితే సంతోషపడుతుంది. అంటే ఒక్కొక్కరు భార్యను ప్రేమగా చూడలేనప్పుడు తన కడుపులో తనకు అంటే తన ప్రతిరూపం పెరుగుతుంది అనగానే ప్రతి భర్తలో కూడా మార్పు వస్తుంది కాబట్టి సో వీడికి కూడా అంటే సంజులో కూడా మార్పు వస్తుంది అన్న ఉద్దేశంతోనే బాలు అయితే మీనా అయితే అది గుర్తు తెచ్చుకుని సంతోషపడుతుంది. ఏంటి మీనా ఎందుకు అంత సంతోషపడుతున్నావు అనగానే నేనా ఏం కాదండి అని చెప్పనేసరికి లేదు మీనా నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు ఎందుకంటే అది గుర్తు తెచ్చుకుని మీనా అయితే సంతోషపడుతుంది. ఏంటి మీనా ఎందుకు అంతలా సంతోషపడుతున్నావు అనగానే ఏమీ లేదండి అనగానే ఏమీ లేకుండా నువ్వు ఎందుకు సంతోషపడతావు చెప్పు, ఏదో ఉంది నువ్వు విషయాన్ని దాచిపెడుతున్నావు అనగానే లేదండి నేను ఏ విషయాన్ని దాచిపెట్టడం లేదు, నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తాను, ఎందుకంటే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకునే మనిషిని నేను, అంతే తప్ప నాకు వేరే ఉద్దేశమే లేదు అంటూ మాట్లాడేసరికి అంటే నువ్వు మౌనిక ప్రెగ్నెంట్గా ఉన్నందుకు సంతోషపడుతున్నాను అంటున్నావా అనగానే అంతే కదండి, మౌనిక ప్రెగ్నెంట్ అయితే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరుంటారు, అయినా మౌనిక చాలా మంచిది, తను ఎప్పుడు కూడా ఏమీ దేని గురించి ఆలోచించే మనిషి కాదు, మరి అలాంటిది తన సంతోషమే నాకు ముఖ్యం కదా, తన సంతోషం కోసమే కదా నేను ఆలోచిస్తూ ఉంటాను, అలాంటిది మరి నేను ఆలోచించకుండా ఎలా ఉంటాను అనేసరికి అవును నిజమే మౌనిక చాలా మంచిది అని నాకు తెలుసు, నా చెల్లెల గురించి నాకు తెలియదా అని చెప్పనేసరికి అంతే కదండి, ఇప్పుడు మీ చెల్లెల గురించి మీకు బాగా తెలుసున్నప్పుడు మనం ప్రతి ఒక్క విషయంలో కూడా మీ చెల్లెల గురించి ఇంతెలా ఆలోచించినప్పుడు మనం ప్రతి ఒక్క దాని గురించి ఆలోచన చేసుకోవాలి, ఎందుకంటే మౌనిక సంతోషమే మనకు ముఖ్యం కాబట్టి అనగానే అవును నువ్వు చెప్పింది నిజమే అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే బాలు ఫోన్ ఎప్పుడు వదిలేస్తాడా అని ఎదురు చూస్తున్న రోహిణికి అస్సలు బాలు ఫోన్ వదిలిపెట్టడు, ఎప్పుడు చూసినా బాలు చేతిలో ఉండడమే ఉంటుంది ఫోను, ఛార్జింగ్ పెట్టడం కూడా రాత్రులు పెట్టడు, పగలే అది మీనా ఉండే వంటగది దగ్గరే పెడుతూ ఉంటాడు. రోహిణికి మాత్రం ఫోను అందే అవకాశం లేకపోవడంతో ఇటు గుణ ఏమో దినేష్ నుంచి కాపాడలేకపోతాడు, ఎందుకంటే రోహిణి గురించి దినేషు బెదిరిస్తున్నాడు కదా నిజాన్ని చెప్పేస్తాను అని. ఇక్కడ గుణను అడిగితే గుణ ఏమో నాకు కావాల్సిన వీడియో వస్తేనే కానీ నేను దినేష్ని ఆపాలి అంటే ఖచ్చితంగా నువ్వు అది తీసుకురావాలి అని చెప్తారు. చెప్పేసేసరికి మరి ఇంకేం చేస్తారు, అది కుదరదు ఇది కుదరదు, ఇంకా ఏం చేయాలో అర్థం కాక ప్రతి క్షణం ఆరాట పడడం తప్ప వేరే ఉపయోగం లేదని ఇప్పుడు నేను గుణాన్ని బ్రతిమలాడుకోవడం కంటే దినేష్ గారిని బ్రతిమలాడుకోవడమే మంచిదని ఆలోచించేసరికి అలా ఆలోచించిన రోహిణి దినేష్కి ఫోన్ చేసి దయచేసి నన్ను వదిలే, నీకు ఎప్పుడైనా డబ్బులు కావాలంటే ఇస్తాను తప్ప ఇప్పటికప్పుడు 30 లక్షలు తీసుకొచ్చి నన్ను ఇవ్వమంటే నేను ఇవ్వలేను, ఎందుకంటే నా వల్ల కాదు కూడా, నేను ఏమీ చేయలేను కాబట్టి ప్రతి క్షణం కూడా నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నా ఇరకాటం చేస్తున్నా కానీ నేను అన్నింటినీ భరిస్తున్నాను అంటే కేవలం
నువ్వు నన్ను భయపెడుతున్నావని కాదు, నేను అబద్ధం చెప్పి ఇంట్లో వాళ్ళని అందరినీ మోసం చేశాను కాబట్టి, నేను చేసింది మోసమని నేను నమ్ముతున్నాను కాబట్టి, నువ్వు నన్ను ఎలా బెదిరించినా, ఏ రకంగా బెదిరించినా నేను మాత్రం బెదిరినా కానీ విషయాన్ని మాత్రం బయట పెట్టొద్దు అని చెప్తున్నాను. కానీ నువ్వు నా మాట వినిపించుకోకుండా ప్రతి క్షణం నన్ను ఇబ్బంది పెడుతూ నన్ను బాధ పెడుతూనే ఉన్నావా అంటూ ఇంకా ఎంతగానో మాట్లాడుతూ ఉండేసరికి, సరే ఇప్పుడు ఏమంటావు అనగానే, నేను నీకు డబ్బులు ఇవ్వడం కుదరదు అనేసరికి సరే చూద్దామని దినేష్ వెళ్ళిపోతాడు. ఈ రోహిణికి బాగా ఎక్స్ట్రాలు ఎక్కువవుతున్నాయి. డబ్బులు లేకపోతే ఏముంది, దీన్ని మాత్రం వదిలిపెట్టకూడదు, దీన్ని ఏదో రకంగా నాశనం చేసి తీరాలి. ఇది నా జీవితాన్ని నాశనం చేసింది కాబట్టి ఖచ్చితంగా నేను దీని జీవితాన్ని నాశనం చేయాలి అని చెప్పి ఇంకా అనుకుంటాడు. అలా అనుకున్నవాడు కాస్త ఏం చేస్తాడు అంటే రోహిణి గురించి విషయాలు చెప్పేయాలని నిర్ణయం తీసేసుకుంటాడు. ఇంకా ఇది ఎలా ఉంటే పార్వతి గుడి దగ్గర పువ్వులు అమ్ముతూ ఉంటుంది కదా, అమ్ముతూ ఉండేసరికి ఇంకా పంతులు గారు వస్తారు. ఏంటమ్మా పార్వతి, ఇంకా నీకు ఎన్ని రోజులు కష్టాలు అనగానే, ఏం చెప్పమంటారు పంతులు గారు, మీకు తెలియంది కాదు, కోర్టులో కేసు ఉంది. ఆ కేసు గెలిస్తేనే కానీ మాకు ఆస్తి వచ్చేటట్టు కనిపించట్లేదు. మాకు ఆస్తి గురించి ఆరాటం లేదు, కానీ నా బిడ్డలైనా సరే నా భర్త చనిపోతూ ఆ ఆస్తిని మాకు అందజేశాడు అని అనుకుంటాను. ఎందుకంటే నా భర్త చనిపోయిన తర్వాతే కదా నా భర్తను ఎత్తుక్కుంటూ వచ్చిన వాళ్ళు ఆస్తిని వాళ్ళ పేరు మీద రాయాలంటే మీరేదో సహాయం చేసి ఆ భగవంతుడు మా ఎందు ఉండి ఒక లాయర్ వచ్చి మీకు నేను సహాయం చేస్తాను, మీకు 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లల భవిష్యత్తు అయినా బాగుండాలి అన్న. మరి ఇప్పుడు ఎలా పార్వతమ్మ, ఆ కేసు ఏమైనా తేలిందా అనగానే, ఎక్కడ పంతులు గారు, ఏమీ తేలలేదు అని చెప్పనేసరికి, ఖచ్చితంగా తొందరలోనే శుభవార్త వింటావమ్మా. పైగా మొన్న మీ కూతురు వాళ్ళ అత్తవారింట్లో, మీనా వాళ్ళ అత్తవారింట్లో ఏదో హోమం జరిగిందంట కదా, ఆ హోమంలో అన్నీ కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో హోమం చేస్తే మంచి శుభవార్తలు వింటారు అని చెప్పి ఇంకా చెప్పేసేసరికి, మీ నోటి చలవల్ల వింటే అంతకుమించి సంతోషమా, అంతకుమించి భాగ్యమా అని ఎంతగానో సంతోషపడుతూ సంబరపడుతూ ఇంకా మీనా వాళ్ళైతే చాలా సంతోషంగా ఉంటారు. పార్వతీయ మాట వినడంతో, పోనీలే పంతులు గారు, మీ నోటి చలవల్లంతా మంచి జరగాలి అని ఇంకా సంతోషంగా చెప్తుంది. చెప్పిన తర్వాత ఆ తర్వాత 2 రోజుల తర్వాత లాయర్ ఫోన్ చేస్తాడు. అమ్మ పార్వతమ్మ అనగానే, చెప్పండి లాయర్ గారు అని చెప్పనేసరికి, శుభవార్తమ్మ అని చెప్పనేసరికి, ఏంటండి అనేసరికి, మీకు ఆస్తి కలిసి వచ్చిందమ్మా, మీ పిల్లలకు అన్యాయం జరగకూడదని వాళ్ళు మీ దగ్గర నుంచి లాక్కోవాలనుకున్న ఆస్తి మొత్తం మీకు వచ్చేసిందమ్మా. మీ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేదు, ముగ్గురికి కూడా సమాన భాగంగా కోర్టే రాసిచ్చేస్తుంది. పిల్లలకి భవిష్యత్తుకి ఇంకా ఎలాంటి టోకా ఉండదు, మహారాజుల్లా బ్రతకవచ్చు అని చెప్పి ఇంకా చెప్పడంతో తెగ సంతోషపడిపోతుంది పార్వతమ్మ. సంబరపడిపోయేసరికి ఇంకా ఆ విషయాన్ని నేరుగా చెప్పాలని పార్వతమ్మ గబగబా బయలుదేరుతుంది. ఇంకిక్కడ దినేషు రోహిణిని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదని, రోహిణి జీవితాన్ని నాశనం చేయాలి అన్న ఉద్దేశంతో ఇంకా కంకణం కట్టుకున్న దినేషు సరాసరి రోహిణి వాళ్ళ ఇంటికే వెళ్ళి రోహిణి గురించి నిజాన్ని బయట పెట్టేయాలి అని అనుకుంటాడు. దినేష్ అనుకున్నాడు కదా, సరాసరి రోహిణి వాళ్ళ ఇంటికి వచ్చేసి కళ్యాణి అంటూ గుమ్మం దగ్గరే నిలబడి పిలుస్తూ ఉంటాడు. ఎవరు కళ్యాణి అని పిలుస్తున్నారు అనుకుంటూ ప్రభావతి వచ్చి, ఎవరు బాబు కళ్యాణి అని పిలుస్తున్నావు, కళ్యాణి అనే పేరు గల వాళ్ళు ఇంట్లో ఎవరూ లేరు, మరి నువ్వు ఎవరిని పిలుస్తున్నావో తెలియడం లేదే అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా మాట్లాడడంతో ఇంకా ఏం చేయాలో అర్థం కాక రోహిణి గబగబా వస్తుంది. ఇంకా గబగబా వచ్చేసి రోహిణి అయితే కళ్యాణి అని చెప్పి మాట్లాడడంతో ఇంకా ఎవరు మీరు అని ప్రభావతి అడుగుతున్న ప్రశ్నకు వెనక నుంచి రోహిణి భయపడుతూ టెన్షన్ పడుతూ చెప్పొద్దు అంటూ ఇంకా అడుగుతూ ఉంటుంది. ఏంటి కళ్యాణి, నేను నీకు తెలీదా,
నన్ను పిలవకుండా నువ్వు లోపలే ఉండిపోతావేంటి అనగానే వెనక్కి తిరిగి చూసేసరికి రోహిణి కనిపిస్తుంది. రోహిణి కనిపించడంతో ఏంటి రోహిణి, అదేంటి నిన్ను కళ్యాణి అంటున్నాడేంటి? నీ పేరు కళ్యాణి కాదు కదా, రోహిణి కదా, మరి తను కళ్యాణి అని ఎందుకు పిలుస్తున్నాడు అని ప్రభావతి అడిగిన ప్రశ్నకు రోహిణి దగ్గర సమాధానం ఉండదు. ఏంటి, తనను కళ్యాణి అని నేను ఎందుకు పిలుస్తున్నాను అని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే తన పేరు కళ్యాణి కాబట్టి అని చెప్పాను. కానీ తన పేరు కళ్యాణి ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? తన పేరు రోహిణి, నా కోడలు రోహిణి అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉండగానే మీరు కళ్యాణి అని అనుకుంటున్నారు కదా, అది తను కళ్యాణియే. మీకు తెలియని విషయం ఏంటంటే తను అసలు పేరు కళ్యాణి, రోహిణి అని మీరు భ్రమపడుతున్నారు అంటూ లోపలికి రావచ్చా అనగానే ఇంకా రోహిణిలో మొహంలో టెన్షన్ కనబడిన ప్రభావతికి రండి లోపలికి అనగానే, అత్తయ్య అతన్ని ఎందుకు లోపలికి రమ్మని చెప్తున్నారు, అతను రావద్దు అత్తయ్య అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. నువ్వు ఉండు రోహిణి, ఇతనేంటో తెలియాలి. కళ్యాణి అనే పేరు ఇంతకు ముందు కూడా నేను విన్నాను, ఖచ్చితంగా కళ్యాణి ఎవరో నాకు తెలియాలి అంటూ మాట్లాడేసరికి ఇంకా కళ్యాణి కళ్యాణి అంటూ పిలుచుకుంటూ లోపలికి వస్తాడు. ఏంటత్తయ్య కళ్యాణి అని ఇంత గట్టిగా పదే పదే వినిపిస్తుంది, ఎవరు వచ్చారు అని మీనా వస్తుంది. శృతి, రవి, బాలు, మనోజ్ అందరూ కూడా వచ్చేసేసరికి నా పేరు దినేష్, నేను నీకు బాగా తెలుసు కదా బాలు అని చెప్పాను. కానీ ఎవడ్రా నువ్వు, ఇక్కడికి వచ్చావు, నువ్వెందుకు వచ్చావు ఇంట్లోకి అనగానే, నేను ఒకరి గురించి మీకు తెలియని నిజం చెప్పడానికి వచ్చాను. మీరు అనుకుంటున్నట్టు మీ ఇంటి పెద్ద కోడలు కళ్యాణి అసలు పేరు రోహిణి అసలు పేరు కళ్యాణి అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావు, తన పేరు కళ్యాణి ఏంటి, తన పేరు రోహిణి కదా అంటూ మాట్లాడిన ప్రభావతికి, మీకు అదే తెలుసు, తన అసలు పేరు కళ్యాణి అని, తన ఊరు కేపీ పాలెమని మీకు తెలుసా అనగానే, ఏంటి రోహిణి ఊరి పేరు కేపీ పాలెమా, తను మలేషియాలో ఉండేది, మలేషియాలోనే పుట్టింది, మలేషియాలోనే పెరిగింది, ఈ ఊరు వచ్చి సెటిల్ అయింది అనగానే, మీరు ఇంత అమాయకంగా ఉండడం వల్లేనండి తను మిమ్మల్ని అంతలా మోసం చేస్తుంది అంటూ ఇంకా దినేష్ అనేసరికి, నన్ను మోసం చేస్తుందా, నన్ను మోసం చేయవలసిన అవసరం ఏముంది, మీరు తనను నమ్మితేనే కదా తను మిమ్మల్ని మోసం చేయగలదు, అందుకే మోసం చేసింది అంటూ మాట్లాడడంతో నాకు నమ్మశక్యంగా అనిపించడం లేదు అనేసరికి, ఖచ్చితంగా మీకు నమ్మశక్యంగా అనిపించాలి, ఎందుకంటే రోహిణి అసలు పేరు కళ్యాణితో పాటు తనకు ఆల్రెడీ పెళ్లి జరిగిందన్న విషయం కూడా మీకు తెలియదు. అసలు మలేషియాలో పుట్టి పెరిగిన అమ్మాయి ఇక్కడికొచ్చి ఈ రాజమండ్రిలో బ్రతకవలసిన అవసరం ఏముంది? అక్కడే మలేషియాలో పక్కన వేరే సిటీ ఉండొచ్చు, వేరే చోట ఉండొచ్చు. మలేషియాలో పుట్టి పెరిగిన అమ్మాయికి ఇక్కడ వాతావరణం పడడం, ఇక్కడ వాతావరణంలో బ్రతకడం అస్సలు ఇష్టం ఉండదు. ఆ మాత్రం కూడా మీకు తెలీదా అంటూ మాట్లాడేసరికి అందరూ కూడా ఆలోచనలో పడతారు. ఎస్, మీరు చెప్పింది కరెక్టే, మలేషియాలో పుట్టి పెరిగిన అమ్మాయికి ఇండియాలో బ్రతకడం చాలా కష్టం. అక్కడ టెంపరేచర్కి ఇక్కడ టెంపరేచర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి అక్కడ బ్రతికిన అమ్మాయి ఇక్కడ బ్రతకడం కష్టమే. కానీ రోహిణి ఇక్కడ అమ్మాయిలాగే అనిపిస్తుంది, మీకు అనుమానం రాలేదా అంటూ మాట్లాడేసరికి, దేని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పాను. కానీ ఇంకే దేని గురించి, ఇంకా ఏదైనా మాట్లాడగలను, ఎందుకంటే రోహిణి అసలు పేరు కళ్యాణితో పాటు తనకు పెళ్లి జరిగింది, అది 9 సంవత్సరాల క్రితం. పెళ్ళైన సంవత్సరానికే తన భర్త చనిపోయాడు. భర్త చనిపోవడంతో రోహిణి ఒంటరి జీవితాన్ని గడపలేక ఇక్కడికి వచ్చి ఇక్కడే తన ఫ్రెండ్ సహాయంతో బ్యూటీ పార్లర్ కోర్సు నేర్చుకుని ఇక్కడ తన జీవితాన్ని మొదలుపెట్టింది. కొన్ని సంవత్సరాలు ఇలాగే సాగింది. తర్వాత ఎప్పుడైతే మనోజు రోహిణికి ఎదురు పడ్డాడో, రోహిణి మనోజ్ ఇద్దరు కూడా ఒకరినొకరు ఇష్టపడ్డారు. కానీ రోహిణి మాత్రం మనోజ్ని మోసం చేయాలని ఫిక్స్ అయింది. అది ఎలా అంటే, తను మలేషియా నుంచి వచ్చిందని, కోట్ల ఆస్తి ఉందని మిమ్మల్ని నమ్మించడం మొదలుపెట్టింది. మీకు ఒకటి అర్థమైందా? ఎప్పుడైనాను మలేషియాలో మా నాన్న ఉన్నాడు అంటూ చెప్పిందే తప్ప ఎప్పుడైనా సరే వాళ్ళ నాన్నని మీ కంటి ముందుకు తీసుకొచ్చిందా? మీరు వాళ్ళ నాన్నతో మాట్లాడారా? మాట్లాడలేదు కదా. ఎందుకు మాట్లాడతారు?
తండ్రే లేనప్పుడు ఎలా మాట్లాడతారు అంటూ మాట్లాడేసరికి, అవును నిజమే కదా పార్లలమ్మ, నువ్వు మీ నాన్నతో ఎప్పుడూ మాట్లాడించలేదు అంటే ఇతను చెప్పేదంతా నిజమేనా అనగానే, అసలు నువ్వు నన్ను కొట్టడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా నేను కళ్యాణి విషయంలో కుట్ర బయట పెడదాము అనుకున్న సమయంలోనే కళ్యాణి నా మీద అటాకులు చేయించడం మొదలుపెట్టింది. ఇంకా ఈరోజు ఏదేమైనా తెగించి కళ్యాణి విషయం బయట పెట్టాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇదంతా చేశాను, నిజాన్ని బయట పెట్టాలని చూశాను అంటూ దినేష్ మొత్తం విషయం చెప్తాడు. చెప్పేసేసరికి ఇంక అందరూ కూడా రోహిణిని నిలదీసే కార్యక్రమంలో ఉండగా అప్పుడు వస్తుంది పార్వతి రావడంతో అందరూ ఎక్కడే ఉన్నారా అని చెప్పనేసరికి, ఈ సమయంలో రావడం ఏంటి అనగానే, నేనేమన్నా వేరే తప్పు సమయంలో వచ్చానా ఏంటి అంటూ, ఏంటి ఈ టైంలో వచ్చావు, ఏంటి విషయం అని చెప్పి ప్రభావతి అనేసరికి, అమ్మా మీనా, మనకొక శుభవార్తమ్మా, మనం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆస్తి కోర్టులోంచి మనకు వచ్చేసిందమ్మా అని చెప్పనేసరికి, ఏంటి ఆస్తా, ఎంత, 100 రూపాయల 200 అంటూ ప్రభావతి వెటకారంగా మాట్లాడేసరికి, కొన్ని కోట్ల రూపాయల ఆస్తి వచ్చిందమ్మా మీనా, ఆస్తి మొత్తం నీకు తమ్ముడికి చెల్లి పేరు మీదకే వచ్చేసింది. రేపే కాగితాలు తీసుకోవడానికి జడ్జి గారు కబురు పంపించారంట. ఇందాకే లాయర్ గారు వచ్చి చెప్పారు. ఆ మాట ఫోన్లో చెప్తే నాకు ప్రశాంతత అనిపించదు కాబట్టే పరుగున ఇంటికి వచ్చేసాను అంటూ చెప్పిన మాటలకు తెగ సంతోషపడిపోతుంది మీనా. ఎందుకంటే తనకు కూడా గౌరవం ఉంటుంది కదా, ప్లస్ ప్రభావతిని తనని కూడా కోడలుగా అంగీకరిస్తుంది అన్న ఉద్దేశంతో. కానీ ప్రభావతికి ఎప్పుడైతే కొన్ని కోట్ల రూపాయలు ఆస్తి అని వినిపించిందో, అలా వినిపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. అలా నిలబడిపోతుంది. ఏంటి కోట్ల రూపాయల అని చెప్పి రోహిణి అనేసరికి, అవును కోట్ల రూపాయలే అని చెప్పనగానే ఇంకా దినేష్ మొత్తం విషయం బయట పెట్టాడు కదా, మలేషియా లేదు ఏమీ లేదు అని అన్ని విషయాలు బయట పెట్టాడు కదా. పెట్టేయడంతో ప్రభావతి అంటే షాక్లో ఉండిపోయింది కదా. ప్రభావతి మొహం మీద బాలు నీళ్లు కొడతాడు. కోట్లాస్తి అనగానే, ప్రభావతమ్మ మీనాకు కోట్లాస్తి కలిసి వచ్చిందంట, మరి మీనా ఎప్పటికైనా నీ కోడలేనా అనగానే, ఏంట్రా మాటలు, మీనా నా కోడలు కాకపోతే నీ కోడలా ఏంటి, మీనాని నేను ఎప్పుడో నా కోడలుగా అంగీకరించేశాను, నువ్వే ఇంకా అబ్రహంలోనే ఉన్నావు, అయినా మీనా నా కోడలిరా, నా కోడల్ని నా కోడలు కాదని అనడానికి నువ్వెవరు అంటూ ప్రభావతి రివర్స్ గేమ్ ఆడుతుంది. చూసావా నాన్న, ఇన్ని రోజులు మీనాని కోడలుగా అంగీకరించని అమ్మే మీనా కోడలంట, ఎందుకంటే ఆస్తి కలిసి వచ్చింది కదరా అని చెప్పనేసరికి, అవును నాన్న నువ్వు చెప్పింది నిజమే, మీనాకు ఆస్తి కలిసి రావడం వల్లే ప్రభావతమ్మ ఇలా మాట్లాడుతుంది, లేదంటే మీనాతో మాట్లాడుతుందా, అసలు మీనా గురించి ఆలోచిస్తుందా, అసలు మీనాని కోడలుగానే అంగీకరించడానికి ఒప్పుకుంటుందా, అస్సలు ఒప్పుకోదు, మరి అలాంటి తప్పుడు ఎందుకు అంగీకరిస్తుంది, అస్సలు అంగీకరించదు అంటూ మాట్లాడేసరికి, ఎప్పుడు ఒకేలాగుంటానేంట్రా, నాలో మాత్రం మార్పు రాదా ఏంటి, మార్పు కోరుకోవాలి కదా అంటూ ఇంకా ప్రభావతి మీనాని గొప్పగా చూస్తుంది. ఇంకా దినేష్, మీకు రోహిణి గురించి మొత్తం చెప్పేశాను కదా, ఇంకా నేను వెళ్ళి వస్తాను అనేసరికి ఇంకా దినేష్ వెళ్ళిపోతాడు. రోహిణి ఎప్పుడైతే కోటీశ్వరాలు కాదు అన్న విషయం ఎప్పుడైతే బయటపడిందో, ఆ క్షణమే ఇంకా రోహిణిని శాశ్వతంగా పని మనిషిని చేయాలని ప్రభావతి అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే రోహిణిని నిద్రలేపి రోహిణి అంటూ గట్టిగా పిలుస్తుంది. పిలిచేసేసరికి, ఏంటత్తయ్య అని చెప్పాను కానీ, ఏంటి బారెడి పొద్దెక్కే వరకు పడుకుందామని అనుకుంటున్నావా ఏంటి, అలా ఎందుకు పడుకోవాలి, నువ్వు పడుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే నువ్వు ఇంటి పనులన్నీ ఎవరు చేస్తారు అనగానే, అదేంటత్తయ్య ఇంటి పనులు నేను చేయడం ఏంటి, మీనాయే కదా ఇంటి పనులు చేస్తుంది, మరి నన్ను చేయమని అంటారేంటి అంటూ మాట్లాడడంతో ఇంకా ప్రభావతి అయితే, రోహిణి ఎందుకు చేయాలి, రోహిణి ఇంటి కోడలు, పైగా కోటీశ్వరాలు, అలాంటి రోహిణి పనులు చేయడమా, నోనో రోహిణి ఎటువంటి పని చేయడానికి
మీనా ఎటువంటి పని చేయడానికి వీల్లేదు. ఈ రోజు నుంచి కూడా పనులన్నీ నువ్వే చెయ్యాలి, చేసి తీరాలి అంటూ ఇంకా మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. నేను చేయాలా అనగానే, అవును పార్లలమ్మ, ఇన్ని రోజులు నువ్వు కోటీశ్వరరాలివి అని చెప్పుకొచ్చావు కదా, నువ్వు కోటీశ్వరరాలివి కాదు అని తెలియడంతో మా అమ్మ చూసావా ఎలా మారిపోయిందో. అంటే నువ్వు కోటీశ్వరరాలు కాదు కాబట్టే కదా మా అమ్మ ఈ విషయాలన్నీ బయట పెట్టలేదు. రోహిణి ఇక నుంచి పని మనిషిగా ఉండాల్సింది అనగానే, నా వల్ల కాదత్తయ్య, నేను పని మనిషిగా ఉండలేను అని చెప్పాను. కానీ పని మనిషిగా ఉండకపోతే ఎలా కుదురుతుంది? నువ్వు ఖచ్చితంగా పని మనిషివే. ఇన్ని రోజులు మా అమ్మని మోసం చేశావు. మోసం చేసిన నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదంటే నువ్వు పని మనిషిగా ఉండాల్సింది అంటూ ఇంకా మీనాని కాస్త రోహిణిని కాస్త బాలు, ప్రభావతి పని మనిషిగా మార్చేసేసరికి ఇంకా ఇంటికి వస్తారు. ఇంటికి రావడంతో ఎవరు నువ్వు అని శృతి అడుగుతుంది. వెనక్కి తిరిగి చూసేసరికి పని మనిషిగా కనిపించేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి నువ్వు ఇంటి పని మనిషిలా మారిపోయావేంటి రోహిణి? పార్లర్కి వెళ్ళి పార్లర్లో పని చేసుకుని కష్టపడి ఉండేదానివి పని మనిషిగా ఎలా మారిపోయావేంటి అంటూ ఇంకా శృతి అడిగేసరికి, ఎందుకు పని మనిషిగా మారదు? అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తే ఇలాగే మారిపోతుంది కదా డబ్బుడమ్మా, అది నువ్వు తెలుసుకోలేకపోయావా అని చెప్పనేసరికి, కరెక్ట్ బాలు, నువ్వు చెప్పింది నిజమే. అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తే ఖచ్చితంగా మారిపోవాల్సిందే కదా, లేకపోతే ఎలాగా? ఈ రకమైన వాళ్ళు, ఎలాంటి వాళ్ళు ఎప్పటికైనా తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా మారిపోవాల్సిందే అంటూ ఇంకా బాలు శృతి మాట్లాడతారు. అందరూ కూడా నవ్వుకుంటారు. ఎందుకు నా భార్యని పని మనిషిని అంటున్నారు అనగానే, నిన్ను కూడా పని మనిషినే చేయాలరా. ఇన్ని రోజులు నువ్వే నా కొడుకువి, నన్ను తీర్చిదిద్దుతావు అని ఎంతగానో నమ్మాను. నిన్ను నమ్మినందుకు గాను నన్ను నట్టేట ముంచేస్తావని కలలో కూడా అనుకోలేదు అంటూ ప్రభావతి చెప్తుంది. నేనేం చేశానమ్మా అనగానే, పెళ్ళయ్యి ఒక కొడుకున్న దాన్ని పెళ్లి చేసుకున్న నిన్ను ఏమనుకోవాలి? అయినా నీకు ఇప్పటికీ తెలియలేదా తనకు ఆల్రెడీ కొడుకు ఉన్నాడన్న విషయం నువ్వు తెలుసుకోలేకపోయావా అంటూ మాట్లాడేసరికి, బాగుందమ్మా, నువ్వు చేసుకోమంటేనే కదా నేను చేసుకున్నాను, లేకపోతే నేను చేసుకుంటానా ఏంటి? నువ్వెందుకు నన్ను ఇలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు? నువ్వెందుకు నన్ను ఇలా మాట్లాడుతున్నావు అంటూ మాట్లాడేసరికి, నేనేం మాట్లాడాను, నేనేం చేశాను? అయినా నేనేం తప్పు చేయలేదమ్మా, తప్పులు చేసే మనస్తత్వం నాకు లేదు అని మనోజ్ అంటాడు. నువ్వు తప్పులు ఎందుకు చేస్తావురా? నువ్వు పాపాలు చేస్తావు, మోసాలు చేస్తావు, ద్రోహాలు చేస్తావు అంటూ ఇంకా ప్రభావతి కూడా అనేసరికి, అమ్మ నువ్వు కూడా నన్ను అనేదానివేనా అని చెప్పనగానే, నిన్ను నేను అనకపోతే ఎవరంటారు? ఖచ్చితంగా ఎవరు అనలేరు. అయినా నువ్వు ఎలాంటి వాడువో నాకు తెలుసు కాబట్టే నీ గురించి నేను అన్నీ తెలుసుకుని మాట్లాడుతున్నాను అంటూ ప్రభావతి మాట్లాడేసరికి అందరూ ఒకటైపోయారు. నన్ను, నా భార్యని దూరం చేసేశారు అనగానే, ఎవరు దూరం చేసేలేదురా, వాళ్ళకి వాళ్ళే దూరం అయిపోతున్నారు. దానికి నేనేం చెయ్యగలుగుతాను అంటూ మాట్లాడడంతో, సరే మీకు ఇష్టం వచ్చినట్టే చేసుకోండి నా రోహిణి అనేసరికి, చూడు రోహిణి విషయంలో నువ్వు కూడా ఏమన్నా శ్రద్ధ చూపించాలి అనుకుంటే రోహిణితో పాటు నువ్వు ఇంటి పనులు చెయ్యాల్సిందే అంటూ మాట్లాడేసరికి, అయ్యో బాబోయ్, నా వల్ల కాదు, నేను ఇంటి పనులు చేయడమా, నా వల్ల కాదు బాబు అంటూ మాట్లాడడంతో ఇంకా రోహిణి అయితే ఇంటి పనులు చేయడం మొదలుపెట్టి ఇంకా ఇంట్లో ప్రతి ఒక్క పని కూడా రోహిణితో చేయించడం మొదలుపెట్టేస్తారు. అలా మొదలుపెట్టేసరికి రోహిణి పని మనిషి అయిపోతుంది, మీనా కోటీశ్వరరాలు అయిపోతుంది. ఇంకా అలా మీనా కోటీశ్వరరాలు అయిపోయేసరికి రోజుకి ప్రభావతి మీనా మీద ఎక్కువ ప్రేమ చూపించడం, ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టనివ్వకపోవడం, మరీ నెత్తినెక్కించేసుకుంటుంది ప్రభావతి అయితే మీనాని. ఇంకా అలా నెత్తినెక్కించేసుకునేసరికి రోహిణి చూసి తట్టుకోలేకపోతుంది. కానీ ఏమీ చేయలేదు కదా, మనోజ్ కూడా ఏమీ చేయలేడు కాబట్టి ఇంకా సైలెంట్గానే ఊరుకుంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే మీనాకు ఆస్తి కలిసి రావాలని,
రోహిణిని పని మనిషిని చేయాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.